నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గల స్థానిక పోలీస్ స్టేషన్లో హైందవ సంఘాల ఐక్యవేదిక హిందూ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కదిరే కృష్ణ మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద కదిరే కృష్ణ చిత్రపటం దహనం చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చైర్మన్ బుక్కా రమేష్, పురోహితుడు నందబాల శర్మ, శేషం శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ హిందూ దేవతల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కదిరే కృష్ణను వెంటనే అరెస్టు చేయాలని, కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కదిరే కృష్ణను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే హిందువుల జోలికి, హిందూ దేవతల జోలికి ఎవరైనా వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఉచిత వ్యాఖ్యలు చేసిన కదిరి కృష్ణుడు వెంటనే సూర్య కదిరి కృష్ణ శ్రీ కలియుగ వైకుంఠుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు గజ్వేల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ పోలీసు వారు ఆయన మీద చట్టరీత్యా చర్య తీసుకొని అరెస్ట్ చేసి తగిన బుద్ధి చెప్తారని మేము మా హిందూ సోదరుల తరఫున మేము అందరం ఆర్జిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. సనాతన ధర్మము పైన అనేక మంది అనేక రకాలుగా దాడులు చేస్తూనే ఉన్నారు. ఆనాటి నుండి మొదలు పెడితే ఈనాటి దాకా వాళ్ళు ఫేమస్ కావడానికి, వాళ్ళు ఫేస్బుక్లలో వాళ్ళు ఫేమస్ కావడానికి, జగద్విఖ్యాతం కావడానికి, వాళ్ళ స్వార్థం కోసం అని చెప్పి మా హిందూ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తులపైన, దేవతలపైన, దేవాలయాలపైన, మా ధర్మాలపైన దాడులు చేస్తూనే ఉన్నారు. మీరు ఎంత దాడులు చేసినా మేము బలపడుతూనే ఉంటాము. ఇదంతా మా ఐక్యత కోసమే. నిన్న మొన్ననే కదిరి కృష్ణ గారు వెంకటేశ్వర స్వామిని విమర్శిస్తూ, వెంకటేశ్వర స్వామి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఆ స్వామి యొక్క సుప్రభాతాన్ని, ప్రపత్తిని విమర్శిస్తూ, ఎక్కిరిస్తూ అనేక రకాలుగా మాట్లాడినాడు. ఆ విధంగా మాట్లాడడం అసత్యమైనటువంటిది, అధర్మమైనటువంటిది, అన్యాయమైనటువంటిది. కదిరే కృష్ణ గారు లాంటి వారు అనేక మంది ఇంతకుముందు మాట్లాడినారు, ఇక ముందు మాట్లాడుతూనే ఉన్నారు. జాగ్రత్త హిందూ సోదరులు, మా హిందూ మతము, మా సనాతన ధర్మము ఇదంతా కూడా భారతదేశానికి సంబంధించినటువంటిది. మా ధర్మం జోలికొచ్చిన, మా సాంప్రదాయాలను విమర్శించిన, మా ధర్మాన్ని విమర్శించిన, మా దేవతలను విమర్శించిన ఖబర్దార్ హిందూ ద్రోహులారా. ఇప్పుడే మేము మా గజ్వేల్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఆ కదిరి కృష్ణ పైన కంప్లైంట్ ఇచ్చినాము. వెంటనే చట్టరీత్యమైనటువంటి చర్యలు వారిపైన తీసుకోవాలని, వారిపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని, వారిని వెంటనే అరెస్టు చేయాలని హిందూ వాహిని, హిందూ సమాజం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని మనకు శాస్త్రాలు, వేదాలు, ధర్మాలు చెప్తున్నాయి. ఈ కదిరి కృష్ణ అటువంటి వారి కుక్కను, వాడు కదిరి కృష్ణ కాదు, కుక్క కృష్ణని చెప్పుకోవాలి. వారికి సుప్రభాతం తెలియదు, ప్రపత్తి తెలియదు, దానికి ఉన్న శ్లోకానికి అర్థం తెలియదు. ఏమున్నా కానీ హిందూ ధర్మం పైన హిందువులను అణిచివేసే తొక్కే విధంగా మాట్లాడుతున్న కృష్ణకు హిందూ సోదరులందరూ కూడా బుద్ధి చెప్పేటువంటి కాలం ముందనే ఉంది. ఇకనైనా కానీ ఇటువంటి అనుచితమైనటువంటి వాక్యాలు దేవుళ్ళపైన కానీ
వారు చేయడము ఎంత తప్పో మీకు తెలిసే ఉంటుంది. ప్రపంచమంతా కూడా వెంకటేశ్వర స్వామి వారిని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వారి భక్తి ఏ విధంగా అయిందో అది అందరికీ మనకు తెలిసినటువంటి విషయమే. ఈ విధంగా కూడా వారికి కాలం మూడింది కనుకనే అటువంటి అనుచిత వ్యాఖ్యలు వెంకటేశ్వర స్వామి చేసింది. కావున ఖబర్దార్ కృష్ణ, హిందూ బంధువులందరూ కూడా నువ్వు రోడ్డు మీద ఎక్కడ దొరికినా కానీ నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ విధంగా ఈ గజ్వేల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా మేము అతని మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి మీద చేసినటువంటి దుష్ప్రాధులు ఏవైతే ఉన్నాయో దాని మీద కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ తీసి వాడిని వెంటనే లోనికి వేయాలని కూడా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ విధంగా పోలీసులే కానీ ఉన్నటువంటి రాజకీయ నాయకులే కానీ అతని మీద ఎటువంటి చర్య తీసుకోకుంటే మా హిందూ సోదరులు కూడా మా హిందూ బంధువులు కూడా ఎక్కడ కానీ ఊరుకునే ప్రసక్తే లేదు. ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వారికి తగిన బుద్ధి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ కృష్ణ గారికి కూడా తగిన బుద్ధి చెప్తామని మేము కంఠాబలంగా చెప్తున్నాము. జై శ్రీమన్నారాయణ.